లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనాన్ని చూసుకుందాం. నేను కార్యము చేయగా త్రిప్పివేయ వాడెవడు? దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి. దేవుడు కార్యం చేస్తే దాన్ని త్రిప్పగలవాడు ఎవడు? ఎవరో చేతపడి చేసినారండి, ఎవరో నాకు చిల్లంగితనం చేసినారండి, నా మీద మంత ప్రయోగం చేసినారండి, నాకు అందుకనే పరిస్థితి ఇట్లుందండి, అనారోగ్యం ఇట్లుందండి, కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయండి. దేవుడు కార్యం చేస్తే నీవు ఆ యొక్క చాతబడి నుంచి బయటపడతావు, ఆ మాంత్రిక శక్తి నుంచి నువ్వు బయటపడతావు. ప్రభువు కార్యం చేయగా దాన్ని త్రిప్పగలవాడు ఎవడు? హల్లెలూయా. ఎవరు కూడా ఏం చేయలేరంటండి. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినారు, ఈ అనారోగ్యం స్వస్థత రాదంటండి. ప్రభు కార్యం చేస్తే నీకు స్వస్థత వస్తుంది. దాన్ని త్రిప్పగలవాడు ఎవడు? హల్లెలూయా. అప్పుల బాధలు ఎక్కువైపోయినాయండి, టెన్షన్లు ఎక్కువైపోయినాయి. ప్రభు కార్యం చేసి నీ అప్పులన్నీ తీసేస్తే దాన్ని త్రిప్పగలవాడెవడు? నాకు శత్రువులు ఎక్కువ ఉన్నారండి, నన్ను కాపాడేది ఎవరు? ప్రభు నీ పట్ల కార్యము జరిగిస్తాడు. నా బిజినెస్ నడవట్లేదండి, ప్రభు కార్యం జరిగించగలడు. నాకు సంతానం లేదండి, నీకు సంతానం ప్రభు ఇవ్వగలడు. వివాహం జరగట్లేదండి, వివాహం ప్రభు జరిగించగలడు. జీవితంలో గొప్ప వెలుగు ఆయన ఇవ్వగలడు. నాకు నిరీక్షణ లేదండి, నేను బ్రతకలేనండి, ప్రభు నీ పట్ల కార్యం జరిగిస్తే దాన్ని ఎవరు కూడా త్రిప్పలేరు. బలమైన కార్యము మన దేవుడు చేయగలడు. హల్లెలూయా. దానికి ఎవరు కూడా అడ్డు రాలేరు. మా ఊళ్ళో అడ్డొచ్చినారండి, అందుకని ఆ పెళ్లి సంబంధం ఆగిపోయిందండి. ఎవరో నాకు మీద చాతబడి చేసినారండి, అందుకని నేను రోగాల పాలైనానండి. నాకేదో ఇబ్బంది ఉందండి, బిజినెస్ లో శత్రువులు ఉన్నాండి, వాడు ఇలా చేసినాడండి, వీడు కబ్జా చేసినాడండి, ఏవేవో ప్రాబ్లం చెప్తా ఉంటారు. మంచిదే, నీకున్న కారణాలన్నీ నిజమే. అయితే దేవుడు కార్యం జరిగిస్తే హల్లెలూయా వాటన్నిటినీ ప్రభువు ఒక్కసారిగా త్రిప్పివేయగలడు. దైవ కార్యం